దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? దేనికోసం నువ్వు పరుగులు తీస్తున్నావు? బ్యాంకులో డబ్బులు కొంచెం పెంచుకోవాలి, ఆస్తి పెంచుకోవాలి, అంతస్తు పెంచుకోవాలి, ఖరీదైనటువంటి కారు కొనుక్కోవాలి, ఖరీదైనటువంటి ఇంటిలో ఉండాలి, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నావు. ఒక్క నిమిషం ఆగు. దానికోసం తప్పులు చేస్తున్నావు, తప్పుడడుగులు వేస్తున్నావు, ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, సేవకు దూరం అయిపోతున్నావు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు గుట్టుక్కుమన్నావు. అడుగుతున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వస్తుందా? ఆమె బంగారం చూసి నేను ఎందుకు వేసుకోకూడదు? వేసుకుంటా. వేసుకోవాలంటే అడ్డదారిలో పైకి వచ్చే ప్రయత్నం చేయాలి, చేస్తా. వాడిలాగే కారు కొనాలి, వాడిలాగే బైక్ కొనాలి, వాడిలాగే నేను జీవించాలి. అది ఏం చేయాలి? వాడిలాగే నేను తప్పు చేయాలి, వాడిలాగా నేను అన్యాయం చేయాలి, వాడిలాగా నేను మోసం చేయాలి, చేస్తా. అర్థం ఉందా? గుట్టుక్కుమన్నావు. ఎక్కడికి వెళ్తావు చెప్పు? దేనికోసమైతే నువ్వు ప్రాకులాడి నీ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావో, దేనికోసమైతే ప్రాకులాడి దేవునితో ఉన్న కనెక్షన్ పోగొట్టుకున్నావో, దేనికోసమైతే ప్రాకులాడి